వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. మీ స్వామి సార్. ఈరోజు మీ ప్రీవియస్ ఆర్ఆర్బి అండ్ గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్, త్రిపీఠక అనేది ఒక పవిత్ర గ్రంథం. దీనిలో ఏ మతాన్ని అనుసరించడం జరిగినది? అయితే ది త్రిపీఠక ఈజ్ ఏ హోలీ బుక్ ఇన్ విచ్ రిలీజియన్ ఫ్రమ్ ఫాలోయింగ్ అని ఇచ్చాడు. 2022లో ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. త్రిపీఠక అనేది ఒక పవిత్ర గ్రంథం, ఇది ఏ మతాన్ని అనుసరిస్తుంది అని ఇచ్చాడు. అయితే ఆప్షన్ ఏ సిక్కు మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి జొరాస్ట్రిజం అండ్ ఆప్షన్ సి జైన మతం. ఇది ఏ మతానికి సంబంధించి సార్ అంటే బౌద్ధ మతానికి సంబంధించిన పుస్తకం. ఈ యొక్క త్రిపీఠకాలు అనేది బౌద్ధ మతంలో తొలి సాహిత్య గ్రంథాలు. బౌద్ధ మతంలో తొలి సాహిత్య గ్రంథాలు ఏవి సార్ అంటే త్రిపీఠకాలు అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క హీనయాన బౌద్ధ మతానికి ఏది సార్ అంటే ఏదైతే బౌద్ధ మతంలో హీనయానం ఉంటుందో, హీనయానం అనేది ఉంటుందో, అంటే హీనయానం అనగా చిన్న వాహనం కలిగిన వాళ్ళు. ఈ హీనయానంలో ఇది భగవద్గీత వంటిది. ఏది సార్ అంటే భగవద్గీత వంటిది అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మనకి ఇది అంటే భగవద్గీత వంటిది అని చెప్తారు. ఏదాన్ని సార్ అంటే ఈ హీనయానంలో ఈ యొక్క త్రిపీఠకాలను. అయితే ఈ త్రిపీఠక అనగా 3 బొర్లించిన గంపలుగా పిలుస్తారు. 3 బొర్లించిన గంపలు అని కూడా చెప్పవచ్చు. 3 బొర్లించిన గంపలు అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే ఏదైతే ఇది ఉంటుందో మనకి ఆ బొర్లించిన గంపలుగా వీటిని పిలవడం జరుగుతుంది. మనకి వీటిని ఏదాన్ని త్రిపీఠకాలను చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి ఏ భాషలో రాయబడ్డాయి త్రిపీఠకాలు అని చూసుకుంటే ప్రధానంగా పాలి భాషలో రాయడం జరిగింది. ఏ భాష సార్ అంటే పాలి భాషలో. ఆ త్రిపీఠకాలు ఏంటి మనం చూస్తే, ఒకటి సుప్త పీఠిక అండ్ రెండవది వినయ పీఠిక అండ్ మూడవది అభిధమ్మ పీఠిక. అభిధమ్మ పీఠిక అనే పేరుతో పిలుస్తారు. ఈ సుప్త పీఠిక అనేది చూసుకుంటే బుద్ధుని యొక్క బోధనలు అండ్ బుద్ధుని సంబంధించిన విషయాలు ఇచ్చేస్తుంది. దీనిని రచించిన వాడు ఎవరు సార్ అంటే మనకి ఆనందుడు అనే వ్యక్తి రాయడం జరిగినది. ఏవి సార్ అంటే సుప్త పీఠికను. అండ్ రెండోది సార్ అంటే వినయ పీఠిక అనేది మనకి. ఈ వినయ పీఠిక చూసుకుంటే మనకి ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించిన క్రమశిక్షణలు, నియమాల గురించి, దాని గురించి పూర్తిగా పొందుపరచడం జరుగుతుంది. అయితే దీన్ని రాసిన వాడు ఎవరు సార్ అంటే ఉపాలి అనే వ్యక్తి రాయడం జరిగింది, లేదా సంకలనం చేశాడు అంటారు. నెక్స్ట్ వన్ మనకి అభిధమ్మ పీఠిక. ఈ బుద్ధుడి యొక్క తత్వం గురించి దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇది మొగలిపుత్ర తిస్స రాసినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే మొగలిపుత్ర తిస్స అనే వ్యక్తి రాశారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఉన్న ప్రధానమైన అంశంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మేము ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. దాని కింద చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అన్న, మీరు చూస్తున్న దాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మేము ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది. ఓకే, నిన్నటి అడిగిన క్వశ్చన్ చాలా మంది కామెంట్ చేస్తారు. ఇంకా చేయండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి సార్ అంటే ఒక కొత్త విషయం అడుగుతున్నప్పుడు దాని గురించి మనం వెతికినప్పుడు దాని గురించి ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. బుద్ధుడు యొక్క రెండవ తల్లి లేదా సవతి తల్లి ఎవరు? ఓకే, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా. బుద్ధుడి యొక్క
రెండవ తల్లి లేదా సవతి తల్లి ఎవరు? కామెంట్ లో చేయండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 123 కింద క్రింది వారిలో ఎవరికి ఆర్డినెన్స్ రూపొందించే అధికారం వస్తుంది? ఆర్టికల్ 123 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్స్ ది పవర్ ఆఫ్ ఎంటింగ్ ఆర్డినెన్స్ టు అమాంగ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఇది 2022లో ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. అంటే ఏదైతే మనకి ఈ పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తారో ఆ అధికారం ఎవరికి ఉంటుంది అని ఇచ్చాడు. ఓకే, ఆప్షన్ ఏ అధ్యక్షుడు, ఆప్షన్ బి లోక్సభ, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి ఉపాధ్యక్షుడు. అండ్ ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే, అధ్యక్షుడు లేదా మనము ఏమంటాం సార్ అంటే దీన్ని రాష్ట్రపతి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే 123 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభలో ఓకే ఏది సార్ అంటే మనకి ఈ పార్లమెంట్ లో లోక్సభ రాజ్యసభ సమావేశం లేనప్పుడు రాష్ట్రపతి కొన్ని అత్యవసర సమయాల్లో జారీ చేసేదే ఏంటి సార్ అంటే ఆర్డినెన్స్ అనేది. ఈ ఆర్డినెన్స్ కి ఒక చట్టానికి ఎలాంటి అధికారం ఉంటుందో అలాంటి అధికారంను కలిగి ఉంటుంది ఏది సార్ అంటే ఆర్డినెన్స్. అయితే దీన్ని జారీ చేసేది ఎవరు సార్ అంటే రాష్ట్రపతి. అయితే ఏ ఆర్టికల్ ప్రకారం సార్ అంటే 123 ఆర్టికల్. అయితే ఈ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం మనం ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? ఎక్కడి నుంచి స్వీకరించాం సార్ అంటే దీన్ని మన భారత రాజ్యాంగంలో దీన్ని 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం దీన్ని స్వీకరించాం. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఈ చట్టాలు మనకి ఈ ఆర్డినెన్స్ అనేది ఒక చట్టానికి ఉండే అధికారం అనేది ఉండడం జరుగుతుంది మనకి. అయితే ఇప్పటిదాకా అత్యధిక ఆర్డినెన్స్ ని ఏ సంవత్సరంలో జారీ చేశారు సార్ అంటే 1993లో అత్యధికంగా ఆర్డినెన్స్ లను జారీ చేయడం జరిగింది మనకి కేంద్ర ప్రభుత్వం అనేది. అయితే ఈ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు సార్ అంటే ఒకటి పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు అండ్ ఇంకోటి పార్లమెంట్ తిరిగి సమావేశమైన తర్వాత ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ లను జారీ చేయాలి. అయితే ఒక ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి 6 నెలల 6 వారాలు అనేది ఖచ్చితంగా. ఇక్కడ నేను 6 సంవత్సరాలు చెప్పిన 6 నెలల 6 వారాలు అంటే ఒక పార్లమెంట్ సమావేశానికి ఇంకో పార్లమెంట్ సమావేశం మధ్య 6 నెలల కాల వ్యవధి ఉండాలి. ఓకే, దీన్ని మనము ఎలాగ ఇచ్చేస్తాం సార్ అంటే 7.5 నెలలు అని కూడా చూడొచ్చు. దీన్ని ఏమనొచ్చు సార్ అంటే 7.5 నెలలు అని కూడా చెప్పవచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఇంకో విషయం ఇక్కడ గమనించినట్లయితే మనము దీన్ని రోజులో లెక్క పెట్టినప్పుడు 222 రోజులని కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్త చూడండి అన్న, ఆర్టికల్ని ఎవరు జారీ చేస్తారు, ఎప్పుడు జారీ చేస్తారు, అత్యధిక ఆర్టికల్ ఏ సంవత్సరంలో జారీ చేస్తారు ఏంటనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. మానవ శరీరంలోని కణం ఎన్ని క్రోమోజోములను కలిగి ఉంటుంది? మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోములను కలిగి ఉంటుంది? నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న మనకి. ఓకే, బుద్ధుని యొక్క రెండవ తల్లి లేదా సవతి తల్లి ఎవరు? ఓకే, ఇక్కడ మనకి ఆర్ఆర్బి జేఈలో 2019లో ఈ క్వశ్చన్ ని అడగడం జరిగింది నాన్న. ఆర్ఆర్బి జేఈలో 2019లో అడిగాడు. మానవ శరీరంలో కణంలో ఎన్ని క్రోమోజోములు కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 46, ఆప్షన్ బి 43, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 44 అనేది. మానవ శరీరంలో క్రోమోజోముల సంఖ్య 46 క్రోమోజోములు అనేవి ఉంటాయి. మొత్తం ఎన్ని క్రోమోజోములు సార్ అంటే 46 క్రోమోజోములు. వీటిని మనము 23 జతల క్రోమోజోములు అని కూడా పిలవచ్చు. ఎన్ని జతలు సార్ అంటే 23 జతల క్రోమోజోములు అని కూడా పిలుస్తాం. అయితే దీంట్లో 22 జత క్రోమోజోములను ఆటోసోమ్లు అని పిలుస్తారు. అంటే మొదటి 22 జతల క్రోమోజోములను ఏమంటాం సార్ అంటే ఆటోసోమ్లు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత 23వ జత క్రోమోజోమును
ఏమని పిలుస్తాం సార్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సెక్స్ క్రోమోజోమ్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మనకి సెక్స్ క్రోమోజోమ్ అనే పేరుతో పిలుస్తారు. అయితే మనము ఇక్కడ పురుషుడు అండ్ స్త్రీ అని చూసుకుంటే ఇక్కడ క్రోమోజోముల విషయానికి వచ్చినప్పుడు మనం ప్రధానంగా పురుషుల్లో XY క్రోమోజోములు ఉంటాయి, స్త్రీలలో XX క్రోమోజోములు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ X క్రోమోజోములు ఈ XX తో జతగలిసినప్పుడు మనకి ఓకేనా ఆ అమ్మాయి పుట్టడం జరుగుతుంది. ఈ క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ ఎప్పుడైతే ఈ XX తో ఇదవుతుందో అప్పుడు అబ్బాయి పుట్టడం జరుగుతుంది మనకి. అందువలన ఈ యొక్క పురుషుని యొక్క XY క్రోమోజోములు స్త్రీ యొక్క XX క్రోమోజోమ్ తో జతగట్టినప్పుడు అబ్బాయి పుట్టడం జరుగుతుంది. అలా కాకుండా స్త్రీ యొక్క క్రోమోజోమ్ XX క్రోమోజోమ్ తో పురుషుని యొక్క XX క్రోమోజోమ్ తో జతగట్టినప్పుడు మనకి ఈ యొక్క అమ్మాయి పుట్టడం జరుగుతుంది మనకి. ఇది అలాగా క్రోమోజోముల యొక్క హిస్టోన్లు అని పిలువబడే ప్రోటీన్లతో చుట్టి గట్టిగా ఉండే ఆ డిఎన్ఏలో తయారవడం జరుగుతుంది. ఏవి సార్ అంటే మనకి క్రోమోజోమ్ అనేవి మనకి ఇది అలాగా ఈ క్రోమోజోమ్ మానవ శరీరంలో 46 క్రోమోజోములు ఉంటాయి. వాటిని 23 జతలు అంటాము. మొదటి 22 జతలను అటోజోమ్ అని, 23 క్రోమోజోమ్ను ఇది సెక్స్ క్రోమోజోమ్స్ అనే పేరుతో పిలుస్తాం. ఈ క్రోమోజోమ్లను మనం సిండ్రోమ్స్ అంటాం. ఈ క్రోమోజోమ్లో మనకు ప్రధానంగా ఉంటాయి. వీటికి కొన్ని రకాల వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. మనం అక్కడ చూద్దాం వాటి గురించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, శక్తి యూనిట్ అంటారు. శక్తి యూనిట్ అంటారు. ఓకే, యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ నౌన్ యాజ్ అని ఇచ్చాడు. ఓకే, అంటే శక్తికి యూనిట్ ఏది అని అడిగాడు నన్ను. ఇక్కడ మన అంటారు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసాడు, కానీ శక్తికి యూనిట్ ఏది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఇది చూడండి నన్ను 2019 RRB జేఈలో అడిగాడు, 2018 గ్రూప్ డిలో అడిగాడు, అండ్ 2018 షిఫ్ట్ 1 లో మనకి 22వ తారీఖు గ్రూప్ డిలో అడిగాడు, అండ్ 2018లోనే RRB ALP టెక్నీషియన్ లో కూడా అడగడం జరిగింది. అంటే ఒకే క్వశ్చన్ ని రిపీటెడ్ గా పిలవడం జరిగింది. అయితే మనకి ఈ శక్తికి యూనిట్ SI లో చూసుకుంటే మనకి ఏది సార్ అంటే వాట్స్. ఆప్షన్ ఏ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. అంటే శక్తి అనేది మనకి శక్తి అనేది చూసుకుంటే మన SI ప్రమాణంలో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ లో భాగంగా ఏదాన్ని కొలుస్తాం సార్ అంటే యూనిట్ లో కొలవడం జరుగుతుంది. అంటే ఒక వాట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, ఒక వాట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెకండ్ లో చేసే పని, ఒక సెకండ్ లో బదిలీ అయ్యే జౌల్ శక్తికి సమానం. ఒక సెకండ్ లో విడుదలయ్యే ఏదానికి సమానం సార్ అంటే జౌల్ శక్తికి సమానం అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, శక్తి అంటే పని చేసే రేటు లేదా యూనిట్ సమయంలో చేసే పని. శక్తి అనగా పని చేసే రేటు లేదా ఒక యూనిట్ సమయంలో చేసే పని అని కూడా పెడతారు. అయితే 18వ శతాబ్దంలో ఒక ఆవిష్కరవేత్త అయిన ఒక జేమ్స్ వాట్ పేరును ఓకేనా జేమ్స్ వాట్ పేరును ఈ వాట్స్ కు నామకరణం చేయడం జరుగుతుంది మనకి ఇది. అయితే 1860లో SIకి 1860లో ఈ యొక్క SI లో భాగంగా వాట్స్ ను ఒక శక్తికి ప్రమాణంగా స్వీకరించడం జరిగినది. శక్తికి ప్రమాణంగా స్వీకరించడం జరిగింది. ఒక కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 103 వాట్స్ కు సమానం. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 103 వాట్స్ కు సమానం. అదే ఒక మెగావాట్ ఈజ్ ఈక్వల్ టు 106 వాట్ కు సమానం. 106 వాట్ కు సమానం. 106 వాట్ కు సమానం. అదే ఒక గిగావాట్ ఈజ్ ఈక్వల్ టు 1 గిగావాట్ ఈజ్ ఈక్వల్ టు 109 వాట్స్ కు సమానం. కొంచెం జాగ్రత్త నాన్న, గతంలో ప్రీవియస్ క్వశ్చన్ లో అడిగాడు. అదే CGI ఓకే CGI పద్ధతిలో లేదా CGS పద్ధతిలో ఈ యొక్క పవర్ కి యూనిట్ ఏంటి సార్ అంటే మనకి ఏమంటాం సార్ అంటే ఎర్గ్ అనే పేరుతో పిలుస్తాం. ఎర్గ్ CGS పద్ధతిలో ఈ పవర్ కి యూనిట్ ఏది సార్ అంటే మనకి ఎర్గ్ లో పోల్చడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం నాన్న. కాశీ, గారో, జయంతి కొండలు ఎక్కడ ఉన్నాయి? ఇది 2018లో గ్రూప్ డిలో అడిగాడు నన్ను. 2018లో గ్రూప్ డిలోనే అడిగాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి
అస్సాం, ఆప్షన్ డి సిక్కిం. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి మేఘాలయ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మేఘాలయ అనేది ఉదాహరణకి ఇలాగ మన భారతదేశాన్ని మనం ఇక్కడ ఇలా గమనించినట్లయితే, ఇలాగ మన భారతదేశాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో మేఘాలయ అనేది ఉంటుంది. అండ్ ఈ ప్రాంతం మనం ద్వీపకల్ప పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ మనకి దీన్నే మేఘాలయ పీఠభూమిలో ప్రధానంగా ఉంటాయి. ఈ మేఘాలయ పీఠభూమిలోనే మనకి ఇక్కడ ప్రధానంగా ఏది సార్ అంటే మనకి గారో అండ్ జయంతియ అండ్ ఏది సార్ అంటే ఖాసీ, ఈ 3 కొండలు ఉంటాయి. ఈ 3 కొండలు అక్కడ స్థానికంగా ఉండే గిరిజన జాతి పేరు మీదుగా రావడం జరిగింది. స్థానికంగా ఉండే గిరిజన జాతి మీద ఈ ద్వీపకల్ప పీఠభూమికి అండ్ ఇక్కడ ఉన్న ఈ మేఘాలయ పీఠభూమికి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ని ఏమంటాం సార్ అంటే మనము దీన్ని గారో గ్యాప్ అనొచ్చు, లేదా దీన్ని మాల్టా గ్యాప్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉండే గిరిజన జాతుల పేరు మీదుగా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే ఓకే మేఘాలయ ప్లాటూమ్ అంటున్నాం. ఏమంటున్నాం సార్ అంటే మేఘాలయ పీఠభూమి. మేఘాలయ పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం, లేదా దీన్ని కర్బీ అంగలాంగ్ పీఠభూమి అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇదే మేఘాలయ పీఠభూమిలో ఈ గారో ఏది సార్ అంటే ఖాసీ కొండల ప్రధానంగా, ఈ ఖాసీ కొండల ప్రధానంగా మనకి ఇక్కడ మాసిన్ రామ్, ఏది సార్ అంటే మాసిన్ రామ్ అనే ప్రాంతం. అండ్ రెండవది చిరుపుంజి, ఏది సార్ అంటే చిరుపుంజి లేదా సహురు. అంటే భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం మాసిన్ రామ్ అండ్ చిరుపుంజి. సహురు అంటాం చిరుపుంజిని. ఓకే, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం మాసిన్ రామ్. ఇక్కడే మనకి అత్యధిక వర్షపాతం నమోదవ్వడం జరుగుతుంది. ఇవి కూడా ఖాసీ కొండల్లోనే ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ఏదిన మనకి ఈ గారో కొండల్లో మనకి ఓకే ఇక్కడ సున్నపు గుహలు అత్యధికంగా ఉన్నాయి. సున్నపు గుహలు సహజ సిద్ధమైన సున్నపు గుహలు అత్యధికంగా ఉన్నాయి. భారతదేశంలోని అత్యంత పొడవైన ఓకే అంతర్భూభాగ గుహలు ఎక్కడున్నాయి సార్ అంటే మేఘాలయలోనే ఉండడం జరుగుతుంది. అంటే ఈ గారో ఖాసీ కొండలు. ఓకే, ఈ మేఘాలయ చుట్టూ కూడా అస్సాం అనే రాష్ట్రం అనేది సరిహద్దుగా ఉంటుంది. కేవలం ఒకే రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం కూడా మనకి ఏది సార్ అంటే మేఘాలయ అనే రాష్ట్రం అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇదే మేఘాలయ రాష్ట్రంలో చూడండి, మనకి భారతదేశంలోని ఎవరైతే అందులో ఉంటారో మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి, సొంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇక్కడ మనకి నొక్రేక్ అనే నేషనల్ పార్క్ అండ్ నొక్రేక్ అనే ఒక బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఎక్కడుంది సార్ అంటే గారో కొండల్లోనే ఉండడం జరుగుతుంది. అంటే మేఘాలయ చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ మేఘాలయ యొక్క రాజధాని ఏది సార్ అంటే షిల్లాంగ్. ఇదే షిల్లాంగ్ లోనే అప్పుడు ఎవరు సార్ అంటే మన భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఎవరు మనకి ఏపీజే అబ్దుల్ కలాం అక్కడే కుప్ప కూలిపోయి చనిపోయడం కూడా జరిగింది. ఓకే, ఇది మనకున్న క్వశ్చన్లు. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. బుద్ధుని యొక్క 2వ తల్లి లేదా బుద్ధుని యొక్క ఓకే పెంచిన తల్లి ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు. ఓకే, మీకు సంబంధించిన ఏవైనా కావాలనుకుంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ఒక ప్లే స్టోర్ లో, గూగుల్ ప్లే స్టోర్ లో మనకి యాప్ ను కూడా ఉండడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్, జై హింద్.